తిరిగి బీసీఆర్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో మహిళలు చిన్నారుల రక్షణను పూర్తిగా గాలికొదిలేసిన హోంమంత్రి వంగల్పూడి అనిత వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారని మాజీ హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన నేపథ్యంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో దారుణంగా హత్యకు గురైన ఇంటర్ విద్యార్థి తన్మయి ఘటనపైన పశ్చిమ గోదావరి జిల్లా ఆకువిడిలో 8 ఏళ్ల బాలికపై అధికార పార్టీకి చెందిన వ్యక్తి అత్యాచారంపైన హోంమంత్రి కనీసం ప్రకటన చేయకపోవడం శోచనీయమన్నారు. ఈ రాష్ట్రంలో ప్రస్తుత హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనితమ్మ గారు ఏమాత్రం కూడా కేర్ తీసుకోకుండా వారి గురించి పట్టించుకోకుండా అనవసరమైన విషయాలు టాపిక్ని డైవర్ట్ చేసే విషయాలు డైవర్షన్ పాలిటిక్స్కి చక్కగా తెరలేపుతున్నారు. అంటే వీరు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో జరిగిన వైఫల్యాలు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కనుక వాటిని డైవర్ట్ చేయాలి. ప్రజలు వాటి మీద దృష్టి పెట్టకూడదు. వీరు ఏది మాట్లాడితే వాటి మీదనే ప్రజల యొక్క ఫోకస్ ఉండాలనే విధంగా వీరు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరుగుతుంది. నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆవిడ. కనీసం మాట్లాడినప్పుడు ఈ రోజున నేను ఏదైతే తన్మయి గురించి మాట్లాడుతున్నానో ఆ అమ్మాయి గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఆవిడ హోం మంత్రిగా ఉండి. అలానే మొన్నటి రోజున ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో ఒక మైనర్ గర్ల్ 8 years గర్ల్ ఆ అమ్మాయి ఇబ్బంది పడింది. ఆ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేసిన అతను తెలుగుదేశం కార్యకర్త వృద్ధుడు. ఈ రోజు వరకు కూడా అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని కనీసం ఈ ప్రభుత్వం తరపున ప్రతినిధులు ఎవరు వెళ్ళి ఆ అమ్మాయికి సాయం అందించింది లేదు. అనంతపురం జిల్లాలో 6 నెలలుగా 7 టీనేజ్ బాయ్స్ ఆ అమ్మాయిని బంధించి ఇబ్బంది పెట్టి అది పోలీస్ స్టేషన్ వరకు వచ్చినా కూడా కేసు ఫైల్ చేయని పరిస్థితి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. వీటి గురించి ఏమీ కూడా అనితమ్మ గారికి కనిపించట్లేదు. పట్టించుకునే పరిస్థితి అనితమ్మ గారు లేరు. ఎంతసేపు కూడా జగన్ గారిని తిట్టడం, భారతమ్మ గారిని తిట్టడం, ఇంకా ఇదే ఒక టాపిక్ ఆవిడికి. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజున ఎవరైనా మాట్లాడితే వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, ఈ అరాచకాలన్నీ చూస్తూ మేము మాట్లాడితే మళ్ళీ మా మీద ఏదో ఒకటి బనాయించడం. సాక్షి ఛానల్లో ఒక జర్నలిస్ట్ మాట్లాడారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని వైసీపీ పార్టీ తరఫున మహిళల తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్న వ్యాఖ్యలని మళ్ళీ మా నాయకుడికి ఆపాదించడం, మా నాయకుడు గారి సతీమణి భారతమ్మ గారికి ఆపాదించడం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. ఎవరో చెప్పమని పంపిస్తే చెప్తారా? పోనీ ఒకవేళ అలా అనుకుంటే గతంలో విజయమ్మ గారి గురించి భారతమ్మ గారి గురించి మరి అనితమ్మ గారు చాలా ఎక్కువ మాట్లాడారు. మరి అవన్నీ కూడా ఎవరు మాట్లాడమని పంపిస్తే ఇవి మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? భువనమ్మ గారు చెప్పారా? లోకేష్ గారు చెప్పారా? ఈ రోజున అనితమ్మ గారు మాట్లాడుతున్నారు కదా, వారందరినీ క్షమాపణ చెప్పాలని చెప్పి ముందు మీరు క్షమాపణ చెప్పండి. అనితమ్మ గారు విజయమ్మ గారి గురించి భారతమ్మ గారి గురించి మాట్లాడిన వ్యాఖ్యలు ఇంకా అందరి సెల్ ఫోన్స్లో అవన్నీ కూడా ఉన్నాయి, ఎక్కడికి పోలేదు. సాక్షి ఛానల్ డిబేట్లో మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరు జాతీయ రహదారిపై ఉన్న సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద తెలుగు మహిళలు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాక్షి ప్రతులను తగలబెట్టారు. తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు రేవతి మాట్లాడుతూ మహిళల మనోభావాలను దెబ్బతీసిన సాక్షి ఛానల్ ని వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. కాదు, తెలుగుదేశం పార్టీ మహిళని కాదు, మా ఇంట్లో మహిళలని కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలందరినీ కించపరిచే విధంగా సాక్షి ఛానల్లో డిబేట్లో కూర్చోబెట్టుకొని ఆంధ్రుల దైవ సమానులైన దేవతల రాజధానిని వేశ్యల రాజధాని అని సంబోధించిన జగన్మోహన్ రెడ్డి అండ్ సాక్షి ఛానల్కి సంబంధించిన టీముని కఠినంగా శిక్షించాలి. సాక్షి ఛానల్ని వెత్తివేయాలి.
గతంలో 5 సంవత్సరాలు రాక్షస పాలన కొనసాగించి మహిళలను కించపరిచే విధంగా పురుషులతో మహిళలను మాట్లాడించటమే కాకుండా మహిళల వీళ్ళు మా మహిళలనే చెప్పుకునే విధానికి సిగ్గుచేటుగా శ్రీరెడ్డి, రోజారెడ్డి, ఇక విశాఖపట్నంలో ఒకటి నానా భాషలు మాట్లాడి మా స్థాయికి తగ్గట్టు మేము మాట్లాడలేని వంటి వాళ్ళని తీసుకొచ్చి ఏ రకంగా మాట్లాడిచ్చారో ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించారు. మరలా కొత్తగా ఈ మధ్య ఒక యాంకర్ను తీసుకొచ్చి నానా భాష మాట్లాడిస్తున్నారు. కొడాలి నాని అయితేమి, వల్లభనేని వంశీ అయితేమి, పేర్ని నాని అయితేమి, ఇక్కడ ఉండే పాలుబాయిన అనిల్ కుమార్ యాదవ్ ఏమి, కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఏమి, ప్రతి ఒక్కరిని మహిళలని విధంగా చూడకుండా ప్రసన్న కుమార్ రెడ్డి మా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో కలిపి మహిళల్ని ఏ విధంగా కించపరిచారో తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిషేకాలతో అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవ మూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు 1990వ సంవత్సరంలో ఈ ఉత్సవాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కళ్యాణ మండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఋత్వికులు శాంతి హోమం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు వజ్ర కవచాన్ని అలంకరించి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించిన అనంతరం స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వైట్ అంతా తీసేవాళ్ళు
బీఆర్ఎస్ హయాంలో అన్ని గ్రామాల్లో చిన్న ఆలయాలను కూడా అభివృద్ది చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ది కోసం కేసీఆర్ 2,000 కోట్లు ఖర్చు చేశారని తెలియజేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వేములవాడలో రోజుకొక రాజన్న కోడే మరణిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి రామాలయాన్ని సందర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఆలయాల మీద ఏమాత్రం శ్రద్ధ ఉన్నా సీఎం రేవంత్ తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడ డబ్బులు ఇచ్చుకొని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అనేకమైనటువంటి నిధులు 2,000 కోట్ల పైచిలుకు నిధులు కేసీఆర్ గారు అన్ని గ్రామాల్లో ఉన్న పురాతన ఆలయాలను మంచి చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మన తెలంగాణలోనే దక్షిణ కాశీగా చెప్పేటటువంటి వేములవాడ ఆలయంలో రోజొక రాజన్న కూడా చచ్చిపోతుంటే కూడా పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఇవాళ నడుస్తున్నది. మరి ఆ వైఖరి పోవాలి. తెలంగాణ దేవాలయాల మీద గౌరవం ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ చూపించి ఆపాలి. ఎందుకంటే గత 15 రోజులుగా వరుస పెట్టి వింటున్నాం. రోజు 4-5 కోడలు చచ్చిపోతున్నాయి వేములవాడలో. ఇది మనకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి తెలంగాణలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. వాటన్నిటి అభివృద్ధికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఇదివరకు కూడా నిధులు ఇచ్చినాం, మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే, మళ్ళా కూడా నిధులు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం. తూర్పుగోదావరి జిల్లాలో 10 ఇంటర్ విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించిన మంత్రులు నిమ్మల, కందుల దుర్గేష్. ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు. కోనసీమ జిల్లాలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసిన కలెక్టర్ మహేష్ కుమార్. కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయన్న మాజీ మంత్రి విడుదల రజని. పాలనా వైఫల్యాలపై డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఆగ్రహం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలు, చిన్నారుల రక్షణను పూర్తిగా గాలికొదిలేసింది. విమర్శలు గుప్పించిన మాజీ హోంమంత్రి తానేటి వనిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.